ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం తాంబూలం అంటే తమలపాకు, తమలపాకుతోటి మనం వేసుకునే కిళ్ళి అంటాం కదా, మనం పాన్ అంటాం. దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, ఎంత అద్భుతమైనది అది, ఏది విధంగా తింటే చెడు చేస్తుంది, ఎవరు తినవచ్చు, ఎన్ని రకాల వ్యాధులు తగ్గుతాయి, ఎవరు తినకూడదు, ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి అనేది చాలా అంటే చాలా చక్కగా మనకి ఈ వస్తుగుణ దీపికలో వివరించడం జరిగిందండి. అది కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు. ఈ తమలపాకు అనేది దాని వేరు, దాని కాడ, దాని ఆకు అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవే. అన్నీ కూడా రకరకాల మందుల్లో మనం వాడుకోవచ్చు, లేహ్యాల్లోని మందులు కానీ. ఈ తమలపాకుని క్యారియర్గా తీసుకున్నారు మన వాళ్ళు. క్యారియర్ కానీ ప్లస్ శ్లేష్మాన్ని తగ్గించి పొట్టలో ఉన్న క్రిములనాటిని చంపి ఆకలిని పెంచి తిన్న ఆహారాన్ని చక్కగా జీర్ణింప చేయడానికి ఒక క్యారియర్గా కానీ ఒక మెడిసిన్గా కానీ మన పూర్వీకులు తమలపాకుని తీసుకున్నారనమాట. ఇది మళ్ళీ బెంగాలీ ఆకు అని, ఇక్కడ ఆకు డిఫరెంట్గా ఉంటుంది. బెంగాలీ ఆకు ఏమవుతుందంటే నల్లగా ఉండి దళసరగా ఉండి బాగా ఘాటుగా ఉంటుంది. మనకి ఇక్కడ విజయవాడ, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలు అటువంటి ఏరియాల్లో పెరిగేది కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఉండి లేతగా ఉంటుందన్నమాట. ఈ తమలపాకు మళ్ళీ ముగ్గిన ఆకు గుణాలు డిఫరెంట్, ముదిరిన ఆకు గుణాలు డిఫరెంట్గా ఉంటాయి, మన లేత ఆకు గుణాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అదంతా చెప్పాలంటే ఒక గంట వీడియో అవుతుంది. కాబట్టి మన ప్రేక్షకులకి కొన్ని సింపుల్ చిట్కాస్, సింపుల్గా ఏదైతే అర్థమవుతుందో ఈజీగా చేసుకునేవి నేను కొన్ని చెప్తానండి. ఈ తమలపాకుని చిన్నపిల్లలకు రొంప పట్టిందనుకోండి, వాళ్ళ కఫం పెరిగిపోయింది గుండెల్లో, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఊపిరి తీసుకోలేకపోతున్నారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీరు ఆముదం దానికి 2 పక్కల రాసి 2-3 ఆకులు దంతరగా పెట్టి ప్రతి ఆకుకి ఆముదం రాయండి. వాటిని పెనం మీద వేడి చేసి ఇలా చేతిలో జాగ్రత్తగా చూసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ గుండె భాగానికి మొత్తం అంటించేయండి. అన్ని పక్కల అంటిస్తే ఈ పిల్లల యొక్క ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మం ఏదైతే ఉందో వాళ్ళకి ఆ శ్లేష్మం వల్ల నిద్ర రావట్లేదో ఆ శ్లేష్మం కరిగిపోయి బయటికి వెళ్ళిపోవడానికి చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ అన్నమాట ఇది. అదేవిధంగా అదే తమలపాకుకి ఆముదం రాసి మీరు వేడి చేసి వాళ్ళకి పొత్తి కడుపు అంతా వేసి బొడ్డు మీద కూడా ఆ ఆకును గోరువెచ్చగా అంటిస్తే అది మీరు ఆ పిల్లవాడికి ఏజ్ని బట్టి అతని బాడీ వెయిట్ని బట్టి 1 తమలపాకు కావాలా 2 కావాలా మీరు నిర్ణయించుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ తమలపాకులకు రాసేసి ఎక్కువ ఏరియా అంటించారనుకోండి, అతిగా మోషన్స్ అవుతాయి. జాగ్రత్త, చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ 1 ఆకుకు రాసి మీరు బొడ్డు దగ్గర నుంచి కిందకి అంటిస్తే చక్కగా విరోచనం అయ్యి పిల్లల యొక్క కాన్స్టిపేషన్ తగ్గడానికి కూడా ఈ తమలపాకు అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. అనేక రకాలుగా, ముఖ్యంగా దీన్ని ఎవరు తినకూడదో చెప్తున్నాను వినండి. ఇక్కడ చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు ఈ తాంబూలం అనేది, అంటే ఓన్లీ తమలపాకు కాదు, తాంబూలం అంటే కిళ్ళి ఉంటుంది చూసారా, ఆ కిళ్ళి తినకూడని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు తినకూడదు. షుగర్ వ్యాధి, యూరిన్ ప్రాబ్లమ్స్, కంటి ప్రాబ్లమ్స్, క్షయ అంటే టీబీ, జ్వరము, ఉబ్బు అంటే బాడీలో స్వెల్లింగ్ ఉన్నవాళ్ళు, మూత్రకృష్యం అంటే యూరిన్ అండి, యూరిన్ బయటికి వెళ్ళకుండా ఉన్నవాళ్ళు, సరిగ్గా వెళ్ళని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు దీన్ని వాడకూడదు. తల తిరగడం, లేకపోతే పిచ్చి ఉండడం, ఆయాసం ఎక్కువగా వచ్చేవాళ్ళకి, మూర్ఛ వచ్చేవాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ రక్తంలో హీట్ అంటే బీపీ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు, వేడి బాగా శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవాళ్ళు, చర్మ రోగాలు, మోషన్స్ అతిగా అయ్యేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరిలో కూడా చిక్కిపోయిన వాళ్ళు, వీళ్ళు ఎవరిలో కూడా తాంబూలం అనేది తినకూడదు. చూసారా, మనం అందరం తినేస్తున్నాం. ఎంత చక్కగా రాసేదో చూడండి. పాము కరిచినప్పుడు అంటే విషం పురుగులు ఏమైనా కుట్టినప్పుడు కానీ, ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, గాయం తగిలినప్పుడు కానీ ఇది తినకూడదు. విషదోషం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తాంబూలం అనేది తీసుకోకూడదండి. అంటే మనకి ఏదైనా క్రిమి వల్ల, తేనెటీగ వల్ల కానీ, చీమ వల్ల కానీ, దోమ వల్ల కానీ, తేలు వల్ల కానీ, జెర్రి, పాము ఇటువంటి విష పురుగులు కుట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తాంబూలం అనేది తినవద్దు. తింటే ఆ విష ప్రభావం అనేది తొందరగా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనమాట. అలాగే తాంబూలం తిన్నప్పుడు
నీళ్ళు ఎక్కువ తాగకూడదు. నీళ్ళు తాగి వెంటనే తాంబూలం తినడం కానీ, తాంబూలం తిన్న వెంటనే నీళ్లు తాగడం కానీ చేయకూడదు. వెలగపండు తినకూడదు, పనసపండు తినకూడదు, మామిడి పండు, అరటిపండు, చెరుగ్గడ, లిక్కర్ లాంటివి, చారు అంటే పప్పు పైన తేట నీళ్లు పోసిన చారు కట్టు అంటాం కదా, పప్పు కట్టు అంటాం, అటువంటిది కానీ, తేనె కానీ, కొబ్బరికాయ కానీ, ఇటువంటి ఏవి కూడా మనం కిళ్ళి తిన్న తర్వాత తీసుకోకూడదు. ఇవన్నీ విరుద్ధాహారాలు అంట అన్నమాట. ఈ విరుద్ధాహారాలన్నీ మనకు తెలియదు కాబట్టి మనం మామూలుగా తినేస్తున్నాం. ఏం చేస్తాం? కొబ్బరి చట్నీ తింటాం, లేకపోతే ఇక్కడ ఏ అయితే వివరించాడో పాలు, వెలగపండు చట్నీ తింటాం, మామిడికాయ తింటాం, అరటిపండు తింటాం, పనసపండు తింటాం, చెరుగ్గడ తింటాం. ఇవన్నీ తిన్న తర్వాత మనం ఏ లంచ్కి వెళ్ళాం, డిన్నర్కి వెళ్ళాం, వీటితో చేసిన అనేక పదార్థాలు ఉండొచ్చు, తినేస్తాం. తినేసి ఏం చేస్తాం? అప్పుడు తిన్న వెంటనే లాస్ట్లో మనకి పాన్ అనేది ఇస్తారు చాలా ఫంక్షన్స్లో, అది మనం వెంటనే తింటున్నాం. అంటే ఇక్కడ ఇది విరుద్ధాహారం అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తున్నాం? పట్టించుకోవట్లా. ఎవరూ ఆలోచించరు ఇంత లెక్క. ఎందుకు అంటే హ్యాపీగా భోజనం చేసాం, చక్కగా కిళ్ళి ఇచ్చారు, నోట్లో వేసుకుని నవ్వులుతా వెళ్ళిపోతాం. ఈ కిళ్ళి కూడా ఏం చేయాలి? ఈ పాన్ అనేది మొదట నవిలిన వచ్చినప్పుడు ఏదైతే రసం ఉందో అది తప్పనిసరిగా ఊసేయాలి. అది విషంతో సమానం అని చెప్తారు. రెండోసారి కూడా ఊసేయాలి. అప్పుడు మూడోసారి మాత్రమే ఈ ఏదైతే మొదటి 2 సార్లు ఊసేసిన తర్వాత ఉన్నది ఏదైతే ఉందో అది అమృతం. ఈ 2 సార్లు ఉన్నది విషంలా పనిచేస్తుంది. మీరు చూడండి, ఒరిస్సా కానీ ఇంకో చోటకి కానీ ఎక్కడికైనా ఎక్కువగా పాన్ తినే చోటకి వెళ్ళారు అంటే వాడు అది నవిలిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది విషం అని, అది తినకూడదని వాడికి తెలుసు. కాబట్టి ఆడు మళ్ళీ డస్ట్బిన్ దాకానో ఇంకో చోటకో టాయిలెట్లకో వాష్ బేసిన్ దగ్గరికో వెళ్ళి ఊయటానికి టైం ఉండదు. కాబట్టి ట్రైనుల్లోని, బస్సుల్లోని, గోడల్లోని, గుడిగోడలు అన్నిటి మీద పానే కనపడదు. ఎందుకు అలాగా? ఆ ముందర నవిలింది కంపల్సరీగా ఊసేయాలనేది నియమం అక్కడ. రెండోసారి కొంత తిన్నా పర్లేదు, కానీ ఫస్ట్ టైం నవిలింది మట్టికి ఎట్టి పరిస్థితిలో తినకూడదు, అది విరుద్ధము. ఇంత చక్కగా మనకి ఆయుర్వేద గ్రంథాల్లో రాశారనమాట. ఇంకా తాంబూల సేవ క్రమము అన్నాడు. అంటే ఏ విధంగా తినాలి? తాంబూలంలో ప్రాతకాలమున చెక్క అంటే ఒక్క వేసుకుని తినాలి, మధ్యాహ్నం సున్నము, రాత్రి అందు ఆకులు అధికంగా ఉండాలంట, రాత్రుళ్ళు, పగలేమో తక్కువ ఉండాలన్నమాట. తాంబూలము నమలగా మొదట బయలుదేరిన రసం విషతుల్యము, ఇక్కడ రాశారు చూసారా, అర్థమైంది కదండి. రెండో మారు బయలుదేరిన రసము నీరసం తెస్తుందంట. ఇక్కడ ఇంకా చాలా చక్కగా నేను చెప్పిన దానికన్నా అద్భుతంగా రాశారు. ఇక్కడ నీరసం అంట, రెండోసారి నవిలింది తినడం వల్ల నీరసము, విరోచనం కూడా చేస్తుందంట. విషతుల్యము మొదటిది, రెండవ మారు బయలుదేరింది నీరసం తెచ్చింది. ఈ తాంబూలం తినటం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫ్రీగా మోషన్ అవుతుంది, ఆకలి పెరుగుతుంది. మూడవ మారు బయలుదేరిన రసం అమృత తుల్యముగా ఉండును. రెండవసారి నీరసం తెచ్చినా కానీ విరోచనం అవ్వదు నాకు, లేకపోతే ఆకలి తక్కువగా ఉంది అన్నవాళ్ళు తీసుకోవచ్చు దాన్ని. మూడోసారి వచ్చిన రసం అనేది అమృత తుల్యముగా ఉండును, అంటే అమృతం లాగా ఉపయోగపడుతుంది తాంబూల సేవనం వల్ల. సున్నం ఎక్కువైన దుర్గంధమును, చెక్క ఎక్కువైన వీర్యపుష్టిని చేయను. ఆకులు ఎక్కువ వేసుకొని సుగంధము ఇచ్చును, కానీ అలాగున సమానముగా తాంబూలం వేసిన దాని రసం మింగినను ఉష్ణము అంటే వేడి, రుచి లేకపోవడం, అజీర్తి, వీర్యం నష్టం, రొంప, శ్వాస, పాండురోగం అంటే రక్తం విరిగిపోవడం, మూత్రకృష్యం అంటే ఫ్రీగా యూరిన్ అవ్వకపోవడం, ప్రమేహ రోగాలను కలుగచేయును. అంటే ప్రమేహం అంటే యూరినరీ ప్రాబ్లమ్స్. ఇన్ని రకాల చెడు చేస్తుంది అతిగా తింటే. అందుకే ఏం చేయాలి ఏంటంటే మనం తాంబూలం ఎప్పుడూ కూడా వేడి శరీరులు యాలుక్కాయలు వేసుకుని తింటాం, వాత శరీరులు లవంగ మొగ్గలు ఇలాంటి మసాలా వేసుకుని తింటాం. ఇలాగ మన శరీర తత్వాన్ని బట్టి పండాకు తినాలా, ముదరాకు తినాలా, లేతాకు తినాలా, ఏ మసాలా కలుపుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, పచ్చి ఒక్క, పండు ఒక్క, లవంగమా, యాలుక్కాయ, అందులో అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలు కూడా వేసుకుని తాంబూలం అనేది తీసుకునేవారు అనమాట. ఇది చాలా అంటే చాలా పెద్ద సైన్స్ అండి. ఒక అమృత తుల్యమైనది ఈ తాంబూలం. ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి, కానీ అతిగా తినటం వల్ల శరీర తత్వాన్ని అర్థం చేసుకోకుండా తినటం వల్ల ఉపయోగం శూన్యం అన్నమాట.
అందుచేత ఈ తాంబూలం అనే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలనేది చక్కగా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. నమస్కారం.